కలిసారా మరి ఫైనల్ గా సార్ ని? ఎస్పి బాలు గారిని 2014లో రామాచారి సార్ కల్పించారు. నేను అంతకుముందు ఆయనకు చెప్పా, సార్ నేను ఎస్పి బాలు సార్ని కలవాలి సార్, ఒక్కసారి మీరు కల్పిస్తే అంటే నేను మన క్లాస్కి వస్తారు, వచ్చిన తర్వాత కల్పిస్తానని చెప్పారు. అన్న మాట ప్రకారం సండే రోజు వచ్చారు ఆయన బాలు గారు. వచ్చిన తర్వాత అందరు స్టూడెంట్స్ వచ్చారు, రామాచారి సార్ స్టూడెంట్స్. ఇంకా తర్వాత నన్ను కూడా కల్పించాడు, వీడి పేరు రాజు, నా స్టూడెంట్ అని. అంటే ఇట్లా చేయి పట్టుకున్నారు ఆయన. చాలా సంతోషం నాయన, బాగా నేర్చుకో, బాగా ప్రాక్టీస్ చేయని చేయి పట్టుకొని ఇలా పట్టుకొని మాట్లాడారు. హ్యాపీ. ఏదైనా సాంగ్ పాడి వినిపించావా? ఆయన ముందు నేను పాట పాడలేదండి. ఛాన్స్ రాలేదు? లేదు లేదు, అంటే పాడే ఛాన్స్ రాలేదు. పాడాను అంటే అంటే మాట్లాడాడు అంతే, ఇంకా ఓకే అంతే, పాడే ఛాన్స్ రాలే. ఓకే, ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నారు? నేను ప్రస్తుతానికి వసంతలక్ష్మి మేడం దగ్గర కర్ణాటక వోకల్ అండ్ బుచ్చయ్యాచారి సార్ దగ్గర నేర్చుకున్నానండి. అలాగే తర్వాత రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా. జయకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నా. ఈ రెండు రన్ అవుతున్నాయి. ఇంకా వాళ్ళ దగ్గర అయిపోయింది, వీళ్ళిద్దరి దగ్గర నేర్చుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే రామాచారి సార్ మృదంగం కూడా ఇప్పించారు, అడిగితే ఇప్పించారు. అది కూడా ఇంట్లోనే ఉంది, బాగా నేర్చుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు సాంగ్స్ పాడడం, మూవీస్ రిలీజ్ అవ్వడమే లేట్. అవునండి, అన్నిటికీ రెడీగా ఉన్నారు. అన్నిటికీ రెడీ, వాళ్ళు ఇస్తే నేను రెడీ. ఓకే, టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళు ఓకే రెడీ అంటే నేను చెప్తున్నాను కదా. మామూలుగా ఏంటంటే బయట కూడా ఎవరైనా వచ్చి ఇట్లా ఏదన్నా పూజ గానీ ఏదన్నా అవుతుంటే రా అంటే వెళ్తానండి, ఎవరి మాట కాదనను. ఎందుకంటే పాటలు వచ్చు కదా. అవును, పాటలు వచ్చిన వాళ్ళు కాదనకూడదు. అవును, తప్పు. ఇప్పుడు ఒక పని చేసే రైతు ఎవరి దగ్గరికి నా కూలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి. ఎవరైనా, నేనైనా సరే, నేనైనా ఇప్పుడు పాటలు వచ్చు కాబట్టి మనం వెళ్ళాలి. అయ్యప్ప పాటలకి అట్లా వెళ్తుంటారా? వాళ్ళు శంషాబాద్, చెప్పాను కదా, శంషాబాద్ టెంపుల్లో వాళ్ళు పూజలు చేస్తుంటారు. స్వామిమాల, ఇప్పుడు ఇది కార్తీక మాసం కదా, ఈ మాసంలో వాళ్ళు స్వామిమాల, అయ్యప్ప మాల వేస్తుంటారు. కానీ చాలా మంచోళ్ళండి వాళ్ళు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్తి అంకుల్, ఆయన పూజారి సత్యనారాయణ మూర్తి అంకుల్ అని, ఆయన ఎవరు వచ్చినా సరే ఆయన పరిచయం చేస్తారు నాకు. ఎవరు వచ్చినా సరే, ఈ అబ్బాయి ఇట్లా పలాసా మూవీలో వాడారు, లేకపోతే ఈ అబ్బాయి ఇట్లా సింగర్ అవ్వాలనుకుంటున్నాడు అని చెప్పేసి పరిచయం చేస్తాడు ఆయన. ఫస్ట్ అసలు పరిచయం అయిందే ఆయన తర్వాత ఇంక అందరు బాగా ఎంకరేజ్ చేస్తారు అక్కడ. చాలా మంచోళ్ళు, బాగా చేస్తారు. ఓకే, ఏదన్నా మంచి అయ్యప్ప సాంగ్ పాడండి, మీరు గుళ్ళో పాడేది. నిన్ను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. సూపర్. ఓకే, ఇలా పాడిన తర్వాత ఏమైనా డబ్బులు ఇస్తారా మరి టెంపుల్లో కానీ, లేదంటే బయట ఎక్కడన్నా వెళ్ళినప్పుడు? అంటే వాళ్ళు భజనలు చేస్తారు కదండి, చేసినప్పుడు ఇస్తారా? ఇస్తారు. ఓకే, తీసుకెళ్లి అమ్మకి ఇచ్చేస్తారా? ఇస్తారు. అమ్మకి వస్తారు కదా, అమ్మే కదా తీసుకెళ్ళేది, వస్తుంటారు. ఓకే, పుణ్యక్షేత్రాలకు ఎక్కడికైనా వెళ్ళారా, తీసుకెళ్లారా అమ్మ చెల్లి వాళ్ళు? లేదండి, పుణ్యక్షేత్రాలకు ఎక్కడికి వెళ్ళా ఇప్పటి వరకు అయితే. ఓకే, ఎక్కడికి ప్రయాణం చేస్తుంటే మీకు అక్క కలిసారు? మీకు మరి ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు కదా మీ వీడియో. మొన్న బస్సులో వెళ్తున్నా, మృదంగం నేర్చుకోవడానికి వెళ్తున్నా. ఓకే, వెళ్తుంటే అక్కడ ఫోన్ చేస్తే నేను 1 వీక్ హాలిడే ఇచ్చానని జయకుమార్ సార్ చెప్పారు. సడన్లే సిటీ కాలేజ్ వెళ్దామని ఇట్లా వెళ్తున్నా. సిటీ వెళ్తుంటే కండక్టర్ గారు ఏమన్నారంటే, ఏమాయవయా నువ్వు ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇలా కలిసినావు, అరే మా డ్రైవర్ జర నిద్రపోతుండు,
జర ఒక పాట అయితే వాడు. అంటే నేను వేరే వాడకపోతే భక్తి పాట వాడన్నాడు. భక్తి పాట వాడన్నారు. పాడ అంటే సరే అని చెప్పేసి భక్తి సాంగ్ వాడా. ఇంకా పాడితే విన్నారు. విన్న తర్వాత ఇంకొక మంచి సాంగ్ వాడన్నారు. సరే ఇంకో మంచి సాంగ్ వాడిన. మళ్ళీ ఆవిడ శిల్ప గారు ఆవిడ ఏమన్నారంటే మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ మళ్ళీ వాడంటే ఫస్ట్ వాడిన సాంగ్ మళ్ళీ వాడిచ్చారు, మీకు పెట్టిన సాంగ్. ఆ పాడిన తర్వాత ఆమె ఫోటో తీసి అట్లా అప్లోడ్ చేసేసారు. తను పెట్టడం కూడా నిజంగా తన అంటే టైం బాగుంది. ఆ కాలేజ్ రాకముందే మీరు పాటలు పాడారు, అప్లోడ్ చేశారు. అవును, ఆయన అడిగారు, కండక్టర్ గారు అడిగారు. ఆయన ఏమన్నారంటే మా ఒక సాంగ్ అయినా వాడి వినిపించు మాకు, మా డ్రైవర్ నిద్రపోతుందంటే ఇంకా పాడేసరికి ఆవిడ ఏమనుకున్నారు, మామూలుగా అయితే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే బస్సులో సీట్లో నుంచి లేవరు. ఆవిడ లేసి వచ్చేసారు నా దగ్గరికి. వచ్చి మళ్ళీ అదే సాంగ్ వాడిచ్చారు. మళ్ళీ అదే సాంగ్ వాడిచ్చి పెట్టారు. నిజంగా నన్ను మామూలుగా ఏంటంటే అందరూ బస్సులో పాడమంటుంటారు కానీ ఈయన పాడమంటే స్పెషల్ అయింది నిజంగా. ఈ కండక్టర్ గారికి అలాగే డ్రైవర్ గారికి నిద్ర పోయింది, హ్యాపీ మూడ్ వచ్చింది. ఇంకా ఆవిడకి వీళ్ళ ముగ్గురికి నిజంగా థ్యాంక్స్. నిజంగా ఈయన వల్ల అసలు మీరందరూ ఈ రోజు నాకు కాంటాక్ట్ అయ్యి ఇక్కడ దాకా. నిజంగా కండక్టర్లు మామూలుగా పాడమంటారు కానీ అంత హెల్ప్ చేయమనడం అనేది అసలు ఎవరు చేయరు, అట్లా కష్టం. ఎందుకంటే పాడమంటారు, ఓకే పాడతాం కానీ అంతా వచ్చి పాటలు వింటారు వెళ్ళిపోతారు. కానీ ఈ శిల్పా మేడం అసలు మామూలుగా పెట్టిందంటే అసలు నా అదృష్టం. ఆవిడ థ్యాంక్స్ చెప్పాలి. మేము కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం మీ తరపు నుండి. థ్యాంక్ యూ. సో రాజు గారు, ఈ ఇంటర్వ్యూ తరపున నేను కూడా శిల్పా గారికి థ్యాంక్ యూ సో మచ్. శిల్పా గారు, మీరు అలా వీడియో పెట్టడం వల్లే చాలా మంది చూసారు, అందులో నేను కూడా ఒకదాన్ని. సో నేను చూడడం వల్ల నేను వెంటనే కాంటాక్ట్ అయ్యాను.